నమస్తే. టీవీవీఎల్ ఆస్ట్రోవిజన్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 సంవత్సరం జనవరి మాసం 17వ తేదీ శనివారం నాటి దిన ఫలితాలు. చంద్రుడు ఈరోజు ధనుసు రాశిలో మూలా నక్షత్రం 4వ పాదం నుండి ఇక పూర్వాషాఢ నక్షత్రం 2వ పాదం వరకు కూడా సంచరించటం జరుగుతుంది. అంటే మూలా నక్షత్రాధిపతి కేతువు, పూర్వాషాఢ నక్షత్రాధిపతి శుక్రుడు. ఎట్ ప్రజెంట్ ఖగోళంలో ఈ కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు, ఇక శుక్రుడు మకర రాశిలో సంచారం చేస్తున్నాడు. అయితే మూలా నక్షత్రం గండ నక్షత్రంగా సూచించటం జరుగుతుంది. పరిహారాలు చివరిలో చెప్పుకుందాము. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. అయితే ఖగోళంలో ఇతర గ్రహాలు, గురువు మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు, కుజుడు ధనుసు రాశిలో సంచారం చేస్తున్నాడు, ఇక శుక్రుడిని చెప్పుకున్నాం మకర రాశి, అలాగే బుధుడు రవి కూడా మకర రాశిలో సంచారం చేస్తున్నారు. ఇక కుంభరాశిలో రాహు సంచారం, మీనరాశిలో శని సంచారం. ఇది ఎట్ ప్రజెంట్ ఇతర గ్రహాల స్థితిగతులు గోచారంలో. అయితే ముందుగా మేషరాశి వారికి, అంటే ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందో చంద్ర ఆధారిత ఫలితాలు క్లుప్తంగా చెప్పుకుందాము. అయితే ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వారికి 9లో భాగ్యస్థానంలో చంద్ర సంచారం జరుగుతోంది. అయితే మూలా నక్షత్రం మీద పూర్వాషాఢ కాబట్టి వీరికి భాగ్యస్థానంలో అనేది ఆధ్యాత్మికత పెరుగుతుంది. ఈ మేషరాశి వారికి ఈరోజు అనేది చెప్పచ్చు. ఆ ధ్యాసలో ఉంటారు, ఆధ్యానంగా ఉంటారు. ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యం అయితే సాధారణంగా ఉంటుంది ఈరోజు వీరికి. కానీ మందులు ఏమన్నా సేవించేవారు, అంటే దీర్ఘకాలికంగా ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు, మందులు సేవించేవారు వారేమైనా ఉంటే కనుక ఆ విషయంలో జాగ్రత్త వహించాలి. మందుల విషయంలో కొంత గందరగోళం జరగకుండా మంచిగా జాగ్రత్తగా చూసుకుని మందులు సేవించాల్సి ఉంటుంది. ఇది ఈ మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతాయి. ఇక వృషభ రాశి వారికి 8లో అష్టమంలో చంద్ర సంచారం ఉంటుంది. అష్టమంలో చంద్ర సంచారానికి వీరికి మానసిక ప్రశాంతత ఉంటుంది అనేది చెప్పచ్చు. కేతు అష్టమంలో సంచారం, పూర్వాషాఢ అంటే రాశ్యాధిపతి అష్టమంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి బాగానే ఉంటుంది. 9లో శుక్రుడు కూడా రాశ్యాధిపతి కూడా సంచారం చేస్తున్నాడు, బాగానే ఉంటుంది. ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు స్థిరంగా ఉండాలి. స్నేహితులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు అనేది సూచిస్తుంది. ఈ విధమైన ఫలితాలు ఉంటాయి. ఇక మిథున రాశిని అనుసరించి సప్తమంలో చంద్ర సంచారం. అయితే మిథునం నుంచి 3లో తృతీయంలో కేతు సంచారం జరుగుతుంది. ఇవాళ చంద్ర సంచారం కూడా పొద్దున 8 గంటల వరకు కూడా కేతు మీద సంచారం జరుగుతుంది, మూలా నక్షత్రం మీద. అయితే కొత్త విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది ఈరోజు వీరికి. సంభాషణలో స్పష్టత, క్రమశిక్షణ మేలు చేస్తాయి వీరికి. స్నేహితుల వల్ల ప్రయోజనం ఉంటుంది ఈరోజు అనేది గోచారంలో సూచిస్తుంది. ఇక కర్కాటక రాశి వారికి 6లో చంద్ర సంచారం. ఇంటి నుండి పనిచేసేటప్పుడు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. గృహోపకరణాల విషయంలో అజాగ్రత్తగా ఉండకూడదు, ప్రమాదాలకు దారి తీయవచ్చు. కొన్ని వస్తువుల విషయాలలో కొద్దిపాటి అజాగ్రత్తగా ఉంటే ప్రమాదాలకు జరిగే అవకాశం సూచిస్తుంది ఈరోజు. ఇంటిలోనే మనం ఉపయోగించే పరికరాల వల్ల కూడా అని చెప్పచ్చు. కుటుంబంతో అయితే కనుక సంతోషంగా గడుపుతారు. ఈ ఒక్క జాగ్రత్త తీసుకోవాలి. ఇక సింహరాశి వారికి 5లో చంద్ర సంచారం, కేతు మీద, పూర్వాషాఢ శుక్రుడి మీద కాబట్టి
గర్భిణీ స్త్రీలు ఈరోజు మరింత జాగ్రత్తగా ఉండాలి. నడిచేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. కొద్దిపాటి స్లిప్ అయ్యే అవకాశాలు గోచారంలో కనిపిస్తున్నాయి, దోహదం చేస్తుంది. కాబట్టి ఈ సూచనని గమనించి జాగ్రత్త పడాలిగా సింహరాశి వారికి చెప్పటం జరుగుతుంది. లేకపోతే పడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు ఈ జాగ్రత్త తీసుకోవాలి. మిగతా వారు కూడా కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. స్లిప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈరోజు. ఇక కన్యారాశి. కన్యారాశి వారికి 4లో చంద్ర సంచారం అయితే కేతు మీద, శుక్రుడి మీద. కాబట్టి ఆదాయ మార్గాల పట్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎందుకంటే శుక్రుడు 5వ స్థానంలో కూడా సంచారం చేయటం జరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. బయటకు వెళ్ళడం వల్ల ప్రయోజనం ఉంటుంది. కానీ ఒత్తిడికి గురి కాకుండా చూసుకోవాలి ఈ కన్యారాశి వారు ఈరోజు. ఇక తులారాశి. తులారాశి వారికి 3లో చంద్ర సంచారం అయితే తులారాశి వారికి 6లో శని సంచారం కూడా జరుగుతుంది. అయితే ఆరోగ్య విషయంలో కొద్దిపాటి జాగ్రత్తగా ఉండాలి అనేది సూచిస్తుంది. పాత జ్ఞాపకాలు కొద్దిపాటి కలవర పెట్టవచ్చు వీరికి, కొన్ని ఏవైనా జ్ఞాపకాలు. అయితే వ్యాపారులకైతే కనుక ఈరోజు తులారాశి వ్యాపారులకి అనుకూలంగా ఉంటుంది. ఈ విధమైన విషయాలు ప్రాముఖ్యత చేకూరుస్తాయి ఈరోజు. ఇక వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈరోజు ద్వితీయంలో చంద్ర సంచారం అయితే అష్టమంలో గురు సంచారం. కొద్దిపాటి మానసిక ఒత్తిడి, విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈరోజు. ముఖ్యమైన నిర్ణయాల కోసం నిపుణుల సలహా తీసుకోకుండా ఏ విషయం కూడా ముందుకు సాగకూడదు ఈరోజు వృశ్చిక రాశి వారు అనేది చెప్పటం. ఇక ధనుసు రాశి. ధనుసు రాశిని అనుసరించి చంద్రుడు రాశిలోనే చంద్ర సంచారం వల్ల శక్తివంతంగా ఉంటారు ఈ ధనుసు రాశి వారు. ఈరోజు పనులు వేగంగా పూర్తి చేసుకోగలుగుతారు. మూలా నక్షత్రం 4వ పాదం శుభప్రదమైనప్పటికీ కూడా కొద్దిపాటి మానసిక ఆందోళన కలగకుండా చూసుకోవాల్సి ఉంటుంది ఈరోజు ఎంతైనా కానీ అనేది ఈ ధనుసు రాశి. ఈ విషయంలో ధనుసు రాశి వారు కొద్దిపాటి జాగ్రత్త తీసుకోవాలి. ఇక మకర రాశి. మకర రాశి వారికి వ్యయస్థానంలో చంద్ర సంచారం అయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది ఈరోజు వీరికి. పెట్టుబడులకు అనుకూల సమయంగా చెప్పటం జరుగుతుంది. ఇక కుంభరాశి. కుంభరాశి వారికి లాభస్థానంలో చంద్ర సంచారం. వీరికి కుంభరాశి వారికి ద్వితీయంలో రాశ్యాధిపతి సంచారం, తృతీయంలో కుజుని సంచారం, ఇక వ్యయస్థానంలో శుక్రుడు, రవి, బుధ సంచారాలు ఈ కుంభరాశి వారికి. అయితే కోపం వల్ల బంధుత్వాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది ఈరోజు వీరికి. కుంభరాశి వారికి శాంతంగా ఉండండి. కుటుంబంలో ఆర్థిక స్థిరత్వం అయితే ఏర్పడుతుంది అనేది చెప్పచ్చు. ఇక మీనరాశి. మీనరాశి వారికి దశమంలో చంద్ర సంచారం. వీరికి ఎక్కువగా బుధుడు మీనరాశి వారికి లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు కూడా లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. వీరికి ఈరోజు మేధో శక్తి సవాళ్ళు ఎక్కువగా ఎదుర్కొంటారు. అంతే ఎక్కువగా శారీరక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది వీరికి ఈరోజు అనేది చెప్పచ్చు మీన రాశి వారికి. ఇక ఈ విధంగా ద్వాదశ రాశుల వారికి చంద్ర ప్రభావాల విషయాలు అయితే చెప్పుకున్నాము. ఇక ఆరోగ్య విషయాలు కానీ ప్రమాద హెచ్చరికలు ఏ రాశులకైనా ఉన్నాయా అంటే కనుక, ఇక ప్రమాదాల విషయంలో సింహరాశి వారు నడిచేటప్పుడు, కర్కాటక రాశి వారు ఇంటి పనులు చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అనేది సూచిస్తుంది గోచారంలో. ఇక ఆరోగ్య విషయానికి వస్తే కనుక తులారాశి వారు ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఈరోజు. మేషరాశి వారు కూడా వైద్యుల సలహా లేకుండా మందులైతే వారు సొంతంగా వాడకూడదు ఈరోజు. కొద్దిపాటి గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అనేది చెప్పటం. ఇక మూలా నక్షత్రం గండమూల నక్షత్రంగా చెప్తారు కాబట్టి ఈ మూలా నక్షత్రానికి సంబంధించిన కానీ
శుక్రునికి సంబంధించి కానీ వస్త్రాలు దానం చేయటం మంచిది ఈరోజు అనేది చెప్పటం. ఇక గణపతి ఆరాధన, లక్ష్మీ అమ్మవారి ఆరాధన కూడా అన్ని రాశుల వారికి కూడా చాలా శ్రేయస్కరం అని చెప్పటం జరుగుతుంది. ఇది ద్వాదశ రాశుల వారికి చంద్ర ప్రభావాల విషయాలు ఏవైతే ఎక్కువగా హైలైట్ అవుతుందో ఈరోజు అవి చెప్పుకున్నాము. ద్వాదశ రాశుల వారికి ఆరోగ్య విషయాలు తులారాశి వారికి, మేషరాశి వారికి మందులు వాడే విషయంలోనూ, ఇక ప్రమాదాల విషయంలో సింహరాశి వారు నడిచేటప్పుడు స్లిప్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కర్కాటక రాశి వారు ఇంటి పనులు చేసేటప్పుడు ఇంటిలోనే కొద్దిపాటి గృహోపకరణాల వల్ల జాగ్రత్తగా ఉండాలి. వాటి వల్ల కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. వాటి వల్ల ప్రమాద సూచనలు ఉన్నాయి కాబట్టి కొద్దిపాటి దెబ్బలు తగిలే అవకాశాలు, కొద్దిపాటి షార్ప్గా ఉన్న వస్తువులతోటి కూడా జాగ్రత్తగా ఉండాలి అనేది చెప్పటం చేశాము. ఇక 12 రాశుల వారికి కూడా ఈ విధమైన తగు జాగ్రత్తలు పరిహారాలు తీసుకోండి. వస్త్రదానం చేయండి, ఇక గణపతి ఆరాధన చేయండి, లక్ష్మీ అమ్మవారి ప్రార్థన చేయండి, పూజ చేయండి అనేది చెప్పటం జరుగుతుంది ఈరోజు. ఇది సర్వే జనం సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.